సౌత్ ఇండియాలో జెండా పాతాలన్నది బీజేపీ దశాబ్దాల కల. కానీ దేశ రాజకీయాల్లో మీరు ఉత్తరం మేం దక్షిణం అంటూ దక్షిణాది ఓటర్లు కమలాన్ని దూరంగా పెడుతున్నారు. ఉత్తర భారతంలో అద్భుత విజయాలు సాధించిన కమలానికి దక్షిణ భారతం ఇప్పటికీ కొరకరాని కొయ్యే. కానీ ఈసారి సౌత్లోనూ తమ గాలే వీస్తుందని, భారీగా సీట్లు ఓట్లు కొల్లగొడతామని ప్రధాని మోదీ ధీమాగా చెప్తున్నారు. ఆపరేషన్ సౌత్లో భాగంగా దక్షిణాదిలో చీటికి మాటికి పర్యటిస్తూ హిందుత్వ సెంటిమెంట్ను రాజేస్తున్నారు. గత ఎన్నికల్లో మాదిరే ఈసారి కూడా దక్షిణాదిలో తామే అతిపెద్ద పార్టీగా అవతరిస్తామని, దేశవ్యాప్తంగా 400 సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి బీజేపీకి నిజంగానే అంత సీనుందా? ఎంపీ ఎన్నికల్లో కమలం ఖాతాలో పడే సీట్లెన్ని? బీజేపీ అంటే నార్త్ ఇండియా పార్టీ అనే అభిప్రాయం ఇప్పటికీ దేశంలో బలంగా ఉంది. బీజేపీ తలెత్తుకున్న అయోధ్య రామమందిరం ఉద్యమం దక్షిణాదిలో ప్రభావం చూపలేకపోయింది. ముస్లిం వ్యతిరేక అజెండా కూడా పనిచేయలేదు. నార్త్కు భౌగోళికంగా దగ్గరగా ఉన్న కర్ణాటకలో మాత్రమే కమలనాథులు అధికారంలోకి రాగలిగారు. తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కేరళలో బీజేపీ ఆశించిన ఫలితాలను సాధించలేకపోతుంది. ఈసారి మోదీ మానియా, అయోధ్య రామమందిరం, స్థానిక అంశాల ప్రభావంతో దక్షిణాదిలో తమకు 40 సీట్లకు పైగా వస్తాయని బీజేపీ ఆశలు పెట్టుకుంది. గత ఎన్నికల్లో పార్టీకి తెలంగాణలో 4, కర్ణాటకలో 25 కలిపి 29 సీట్లు దక్కాయి. దక్షిణాదిలో మొత్తం 129 ఎంపీ సీట్లున్నాయి. తాజా ఎన్నికల్లో బీజేపీ కర్ణాటక, తెలంగాణపైనే పెద్ద ఆశలు పెట్టుకుంది. 2019 ఎంపీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ 4 సీట్లను కైవసం చేసుకోవడం కీలక పరిణామమే. రాష్ట్రంలో ఈసారి డబుల్ డిజిట్స్ సాధిస్తామని నేతలు అంటున్నారు. అయితే గాలి కాంగ్రెస్ వైపు వేస్తుందని సర్వేల అంచనా. బీజేపీకి 5-6 సీట్లు దక్కొచ్చని చెబుతున్నాయి. గత ఎన్నికల కంటే 1 సీటు పెరిగినా కమలానికి పవర్ వచ్చినట్లే. 2014తో పోలిస్తే 2019లో తెలంగాణలో తమకు ఓట్లు రెట్టింపయ్యాయని, ఈ ఎన్నికల్లోనూ డబుల్ అవుతాయని మోదీ అంటున్నారు. ఇక ఏపీలో బీజేపీకి బలమైన లీడర్లు, కేడర్ లేకపోవడంతో ఈసారి కూడా ఖాతా తెరిచే పరిస్థితి లేదని సర్వేల అంచనా. కర్ణాటకలోని 28 సీట్లలో 22 సీట్లు బీజేపీకి వస్తాయని సర్వేల అంచనా. కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ఏడాది కూడా కాకపోయినా దాని గ్రాఫ్ రోజురోజుకు పడిపోతుంది. కాంగ్రెస్ అంతర్గత విభేదాలు, ఎన్నికల హామీలు సక్రమంగా అమలు కాకపోవడం, బీజేపీ తిరిగి బలం పుంజుకోవడం దీనికి కారణం. గత ఎన్నికల్లో 25 సీట్లు సాధించిన బీజేపీ ఈసారి జేడీఎస్తో కలిపి 20 మార్కు దాటిపోవచ్చని కొంతమంది పరిశీలకుల అంచనా. అదే జరిగితే దక్షిణాదిలో పార్టీ ఆశించిన 40 సీట్లలో సగం కన్నడ సీమ నుంచి వచ్చేసినట్లే. తమిళనాడులో కనీసం 5 సీట్లను కొల్లగొట్టాలనేది బీజేపీ లక్ష్యం. తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, సినీ నటి రాధికా శరత్ కుమార్లకు టికెట్లిచ్చింది. 39 సీట్లకు గాను 23 చోట్ల పోటీ చేస్తుంది. పుదుచ్చేరిలో ఎన్డీఏ కూటమి పార్టీ ఏఎన్ఆర్ కాంగ్రెస్ మద్దతుతో తన అభ్యర్థిని నిలబెట్టింది. తమిళులను ఆకట్టుకోవడానికి మోదీ తరచూ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటికే 7 సార్లు చక్కర్లు కొట్టారు. చోళరాజుల కాలం నాటి సెంగోల్ రాజదండ సంప్రదాయాన్ని పార్లమెంటులో పునరుద్ధరించారు. ద్రవిడ రాజకీయాలు బలహీనపడుతున్నాయని బీజేపీ నేతల అంచనా. 1999 ఎన్నికల్లో తమిళనాడులో బీజేపీకి 4 ఎంపీ సీట్లు దక్కాయి. ఆ చరిత్ర ఈసారి పునరావృతం అవుతుందని పార్టీ అంచనా. ఇరవై ఎంపీ సీట్లున్న కేరళ బీజేపీకి మరో ఆశాకిరణం. ఇప్పటి వరకు రాష్ట్రంలో బోని కొట్టలేపోయినప్పటికీ ఓట్ల శాతాన్ని పెంచుకుంటూ వస్తుంది. గత ఎన్నికల్లో 13% ఓట్లు పడ్డాయి. లవ్ జిహాద్, శబరిమల వంటి వివాదాస్పద అంశాలతో కేడర్ హల్చల్ చేస్తూ ఉంటుంది. కేరళ స్టోరీ మూవీ ఇందులో భాగమేనంటారు. సీఎం విజయన్పై అవినీతి ఆరోపణలు, రాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంకుల్లో సాగిన అక్రమాలను బీజేపీ ఎన్నికల అజెండాగా మార్చుకుంది. రాష్ట్రంలో దాదాపు 5 సీట్లు కమలానికి పడొచ్చని కొన్ని సర్వేల అంచనా. కర్ణాటక, తెలంగాణలో కలిపి 30, తమిళనాడు, కేరళలో కలిపి 10 సీట్లు గెలిచి సౌత్ ఇండియాలో చరిత్ర సృష్టిస్తామని బీజేపీ ధీమాగా చెబుతుంది. ఆ దిశగా పార్టీ జాతీయ లీడర్లతో భారీ ప్రచారం కూడా నిర్వహిస్తోంది.